ఒంటి మీద కాస్తైనా బంగారం ధరించాలని అందరికీ ఉంటుంది. అందుకే సీజన్తో సంబంధం లేకుండా బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు బంగారు నగలపై ఉండే వ్యామోహం మాటలు చెప్పలేం. నగలు ధరించిన సమయంలో మహిళల ముఖం బంగారం మాదిరి మెలమెల మెరిసిపోతుంది. అయితే కొద్ది రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంచుమించు ₹1,00,000 చేరువ కావడంతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పసిడి భారంగా మారింది. దీంతో చాలామంది రోల్డ్ గోల్డ్ ఆభరణాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఖరీదైన నగలకు బదులు వాటి రూపంలోనే దగదగా మెరిసే చిలకలపూడి 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఒంటిపై ధరిస్తున్నారు. దీంతో రోల్డ్ గోల్డ్ వ్యాపారం బాగా పెరిగిందని ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలోని గిల్టు నగల పరిశ్రమపై నేటి ఇది సంగతి కథనం. ధగధగా మెరిసిపోతున్న ఈ ఆభరణాలు చూసి మేలిమి బంగారం అనుకుంటే పొరపాటే. ఇవి కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో తయారైన రోల్డ్ గోల్డ్ నగలు. ఎంతో ప్రాచీనమైన ఈ గిల్టు నగలకు కృష్ణా తీరంలోని బందరు పట్టణం పుట్టినిల్లు. దాదాపు 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆభరణాలు మహిళల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఖరీదైన పసిడి నగలు కొనుగోలు చేయలేని పేద, మధ్యతరగతి వారు ఎక్కువగా వీటిని కొనుగోలు చేసి శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ధరిస్తూ ఉంటారు. అందుకే ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమను నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50,000 మంది జీవనం సాగిస్తున్నారు. పసిడికి ప్రత్యామ్నాయమైన ఈ గిల్టు బంగారం పరిశ్రమ మొదట చిలకలపూడిలోని రంగనాథస్వామి ఆలయానికి సమీపంలో ప్రారంభమైంది. దీనిని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మచిలీపట్నంలోని పోతేపల్లిలో జ్యువెలరీ పార్క్ నిర్మాణం చేశారు. వ్యాపారులు ఇక్కడే ఆభరణాలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అచ్చమైన బంగారానికి అసలైన ప్రత్యామ్నాయం రోల్డ్ గోల్డ్ నగలు. ఖరీదైన పసిడి ఆభరణాలను మరిపించేలా చేసే ఈ గిల్టు నగలను చిలకలపూడి బంగారమని కూడా పిలుస్తారు. అచ్చం బంగారం వలె కాంతులీనే ఈ ఆభరణాలను పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు ధరించేందుకు ఆసక్తి చూపిస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా ఎప్పుడో ఒకసారి ఈ చిలకలపూడి బంగారు నగల్ని ధరించని మహిళలంటూ ఉండరు కావచ్చు. చిలకలపూడిలోనే ఆభరణాలు తయారు చేసి కస్టమర్లకు విక్రయిస్తారు. ఇక్కడ తయారైన ఈ ఆభరణాలకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన గిల్టు నగల పరిశ్రమను ప్రభుత్వాలు సరిగా ప్రోత్సహించడం లేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. 1 గ్రామ్ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పార్టీలు హామీ ఇస్తున్నా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన రోల్డ్ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు గిల్టు నగలను మచిలీపట్నం వ్యాపారులే పరిచయం చేశారు. మహిళలు ధరించే ముక్కు పుడక నుంచి వడ్డాణం సహా అనేక రకాల ఆభరణాలకు ఇమిటేషన్ జ్యువెలరీని ఇక్కడ తయారు చేస్తారు. గతంలో బంగారు నగల మాదిరి ఎత్తడి, రాగి, ఇతర లోహాలతో గిల్టు నగలు రూపొందించేవారు. అత్యంత తక్కువ ధరకే దొరికే ఆకర్షణీయమైన గోల్డ్ కవరింగ్ నగలను కొనేందుకు మహిళలు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ ₹500 నుంచి ఆభరణాల ధరలు ప్రారంభమవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. బందరులో తయారైన ఈ ఆభరణాలు భారత్లోనే కాక అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. చాలా ఐటమ్స్ అనేవి మనం ఫారెన్ కూడా పంపించడం అనేది జరుగుతుంది. అండ్ లోకల్లో తమిళనాడు, హైదరాబాద్ నుంచి, కర్ణాటక, ఇక్కడ నుంచి మాకు చాలా బాగానే ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు బంగారం రేట్ అయితే పెరగడం వల్ల మా బిజినెస్ అయితే చాలా బాగుందండి. ఆన్లైన్లో బాగా పార్సిల్స్ అనేవి వెళ్తున్నాయి. అండ్ వెబ్సైట్ కూడా పెట్టుకోవడం వల్ల వెబ్సైట్ నుంచి కూడా మాకు ఆర్డర్స్ అనేవి బాగానే వస్తున్నాయి.
మాకు ఆన్లైన్ పార్సిల్స్ అయితే రీసెల్లర్స్, హోల్సేలర్స్ ఇలా చాలామంది ఉంటారు. ఎక్కువ బల్క్లో మాకు ఆర్డర్స్ వచ్చాయి. అదర్ కంట్రీస్ నుంచి యూఎస్ ఒకటి, కెనడా ఒకటి కంపల్సరీ బల్క్లో వస్తాయి పార్సిల్స్ మాకు. ఇంకా నార్మల్గా రోజు వచ్చాయంటే అన్ని స్టేట్స్ నుంచి వస్తాయి. న్యూఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చెన్నై ఇట్లా అన్ని స్టేట్స్ నుంచి వస్తాయి మాకు ఆన్లైన్ పార్సిల్స్. దాన్ని డెలివరీ ద్వారా కానీ, బ్లూ డాట్ ద్వారా కానీ, పోస్టల్ ద్వారా కానీ, డిటిడిసి ద్వారా కానీ పంపిస్తాం మేము. వాళ్ళ ఏరియాకి ఏది సర్వీస్ ఉంటే అది. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ చాలా హై, 1 lakh క్రాస్ చేసింది రీసెంట్గా. దాంతో మా ఇమిటేషన్ జ్యువెలరీకి కొంచెం డిమాండ్ పెరిగింది. లైక్ ఇప్పుడు ఎప్పుడు సమ్మర్ సీజన్ అనేటప్పటికి మనకి అందరూ సెలవులకి ఊర్లో వెళ్తూ ఉంటారు కదా. సో ఏంటంటే అండ్ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఒకేసారి ఉండడం వల్ల కొంచెం నార్మల్గానే సమ్మర్ సీజన్ బాగుంటుంది. దట్టు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగేటప్పటికి ఇంకొంచెం డిమాండ్ పెరిగింది. దట్టు ఇదివరకు ఆన్లైన్ కన్నా ఇప్పుడు ఆన్లైన్లో బాగా ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. దట్టు మనకి యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా అటు సైడ్ నుంచి కూడా బాగా ఆర్డర్స్ వస్తున్నాయి. కరోనా సమయం నుంచి ఆన్లైన్ వ్యాపారం బాగా పెరిగిందని రోల్డ్ గోల్డ్ వ్యాపారులు చెబుతున్నారు. ఆభరణాల మోడల్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని అంటున్నారు. అవి చూసిన వినియోగదారులు తమకు కావలసిన ఆభరణాల కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా గిల్టు నగలు తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తామని చెబుతున్నారు. మచిలీపట్నం నుంచి కోల్కతా, రాజ్కోట్, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు సరుకు ఎగుమతి చేస్తారు. ఆభరణాల తయారీ కోసం గతంలో ముడిసరుకుగా రాగి, కాపర్ని ముంబై నుంచి తీసుకొచ్చేవారు. వాటి ధరలు పెరిగిపోవడంతో ప్రస్తుతం కెమికల్ మీద ప్లేటింగ్ వేసి నగలు తయారు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొంచెం ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అయితే బాగా ఆన్లైనే బాగా ఎక్కువైందండి. ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగింది. వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ బిజినెస్ యూట్యూబ్ కానీ, ఈ బిజినెస్ కానీ బాగా ఎక్కువ పెరిగింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఇదివరకు ఏంటంటే వచ్చి కస్టమర్ కంపల్సరీగా లోపల వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కంపల్సరీ మనకు ఆ షాప్కి వచ్చి తీసుకున్నాం అన్న పరిస్థితి లేదు. ఎవరి కాళ్ళు ఇంట్లో కూర్చొని మొబైల్ చూసుకుని వాళ్ళు ఆర్డర్ బుక్ చేసేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ వ్యాపారం బాగా పెరిగింది. గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఇంకేమన్నా హెల్ప్ ఇస్తే బాగుంటుంది. అంటే ఒక స్కిల్ హబ్ కానీ అలాంటివి ఏమన్నా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే మాకు ఇక్కడ అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ ద్వారా చాలా వరకు ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు స్కిల్ హబ్ ద్వారా. ఇంకా మెరుగ్గా నడిపిస్తే చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి అలంకరణలో ప్రధాన భాగం ఆభరణాలను గుర్తొచ్చేది గోల్డ్, బంగారం. ఈ బంగారం రేటు విపరీతం పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండో బంగారం కొనలేని సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్న అవకాశం మన రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, 1 గ్రామ్ గోల్డ్గా అంటారు. ఈ రోల్డ్ గోల్డ్ గిల్ట్ నగలు ఏదన్నా ఒకటే, ఇదే సెకండ్ చాయిస్, ఇదే ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత మాకు డిమాండ్ అయితే ఉంటుంది, పెరుగుతుంది. మేము ఆల్మోస్ట్ అలానే మంగళసూత్రాలు కానీ రింగులు, నక్లీసులు, హారాలు, కాళ్ళ మట్టిలు, పాపిడి బిళ్ళలు, లాకెట్లు, ఆభరణాలు అనేసరికి ఏంటంటే ఆడవాళ్ళ ఆభరణాలు అన్ని ఐటమ్స్ కూడా మేము తయారు చేస్తుంటాం. తయారు చేసిన తర్వాత దాదాపు ఏడాది పాటు అచ్చం బంగారం మాదిరిగానే మెరిసిపోవటం మచిలీపట్నం గిల్ట్ నగల ప్రత్యేకత. కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు రోల్డ్ గోల్డ్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు నూతన డిజైన్లు తీసుకొస్తున్నారు. చెవిరింగులు, గాజులు, కాళ్ల పట్టీలు, ముత్యాలు, పూసల దండలు వంటివి వినియోగదారులు మెచ్చేలా తయారు చేసి ఆదాయం పొందుతున్నారు. అయితే ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తే మరింత మంది ఈ వృత్తిలోకొచ్చే అవకాశం ఉంటుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా అడుగేయాలని కోరుతున్నారు. బంగారం ధరలు బాగా పెరిగిన తరుణంలో మచిలీపట్నంలోని 1 గ్రామ్ గోల్డ్కు గిరాకీ పెరిగిందని అంటున్నారు. బంగారం రేటు బాగా పెరిగిందని గోల్డ్ కవరింగ్కి ఎక్కువ వస్తున్నారండి జనం. బతుకు బాగా జరుగుతుంది. ఎటువంటి గోల్డ్ కవరింగ్ అయినా చేసి పెడతాం మేము. హారాలు కాడి నుంచి నక్లీస్లు, గాజులు, చైన్లు, చెవిదిద్దులు ప్రతి ఒక్కటి ఏదైనా గోల్డ్ కవరింగ్ చేసి ఇస్తాం. బంగారం రేటు పెరిగింది కదండి, అందుకే వర్కర్లందరూ మేము కష్టపడి పనిచేస్తామండి. మా దగ్గరికి వచ్చి కొనుక్కుని వెళ్తారు. అన్ని ఐటమ్లు వేస్తాం. మైక్రో, ఐ గోల్డ్, ఫినిషింగ్ మ్యాటు, మెహందీ అన్నీ వేస్తామండి. చాలామందికి డౌట్ రావచ్చు, రోల్డ్ గోల్డ్కి బంగారంతో పని ఏంటి అని. బంగారం అనేది ఒక ఎలక్ట్రిక్ పౌడర్ని మనం ఐటమ్ మీద ఫామ్ చేస్తాం అనమాట. అంటే బంగారం పర్సంటేజ్ ఈ రోల్డ్ గోల్డ్ దాంట్లో కలుస్తుంది. దాని రేటు పెరగడం మూలంగా ఇంకా దీనికి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రపంచంలో దేనికైనా డిమాండ్ తగ్గవచ్చు గాని బంగారానికి మాత్రం తగ్గదు. ఇదొక తరగని పెట్టుబడి.
అందుకే మహిళలు గోల్డ్ కొంటామంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పరు. అయితే పసిడి ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు కొని ధరిస్తారు. ఈ నేపథ్యంలో బందరులోని గిల్ట్ నగల పరిశ్రమను మరింతగా ప్రోత్సహిస్తే స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు రోల్డ్ గోల్డ్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మచిలీపట్నంలో 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు పెట్టింది పేరు. బంగారం ధర లక్షకు చేరిన నేపథ్యంలో మహిళలు 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని జ్యువెలరీ పార్కులో ఈ బంగారం ధర పెరిగిన నేపథ్యంలో ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయంటూ కూడా వ్యాపారులు చెప్తున్నారు. మరొకవైపు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ వ్యాపారం అనేది బాగుంది, తమకు ఆర్డర్లు వస్తున్నాయి, చేతి నిండా పనుందంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.